చూపించారు కదా, నేలపై ఉన్న బాణం గుర్తుకు అనుసరిస్తూ వెళ్ళండి. సో అలా నేలపై ఉన్న బాణాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి ఇలా బాణాల గుర్తుగా వెళ్ళిపోతే మనకి ఎక్కడెక్కడికి వెళ్ళాలని నీట్గా డైరెక్షన్స్ ఉన్నాయి. మీకు ఈ బాణాల గుర్తు ప్రకారంగా వెళ్తూ ఇక్కడ మళ్ళీ మీకు మొత్తం చూపించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇంద్రలోకం అంట. ఈ ఇంద్రలోకంలో ఎవరెవరు ఉంటారనేది ఇక్కడ మ్యాటర్ ఉంది, చూడండి. పాస్ చేసుకొని కూడా చూడొచ్చు. సో ఇట్లా చిన్న గుడి కట్టేసి అగో చూడండి, కన్యాకుమారి తమిళనాడు అగో వాటికి సంబంధించిన స్టోరీ ఇంతే. అంటే ఇక్కడ ఇప్పుడు కన్యాకుమారి అని ఉంది కదా, ఇక్కడ టెంపుల్లో కూడా కంప్లీట్గా గుడి కట్టి పూజలు అట్లాంటివి ఏం లేవు. జస్ట్ అంటే ఏ మోడల్ ఉంటారో ఆ మోడల్ చిన్న చూపించి అమ్మవారు చూపాం అంతే. రత్నగిరికి వచ్చాక ఇట్లా ఆరోమాక్స్ అనేది మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎలా వెళ్ళాలి ఏం కథ అని ఇట్లా ఆరోమాక్స్ మీకు చెప్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదనమాట. లార్డ్ శ్రీకృష్ణ ఉడిపి. ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే మీకు చూపించే జస్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనక మహాలక్ష్మి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అమ్మవారు ఎలా ఉంటారు అని చూపించడం ఆ గుడి నమూనా. ఇట్లా ప్రతి ఒక్కటి అంతే. ఆ గుడి జస్ట్ ఒక నమూనా చిన్నగా కట్టించేసి ఆ దేవుడిని చూపించి ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలియజేసేలాగా పెట్టారనమాట. సో ఇండియాలో ప్రతి ఒక్కటి పుణ్యక్షేత్రాలు ఇక్కడ జస్ట్ ఇలా కట్టేసి పెట్టేసి వాటి పేర్లు రాసేసి వదిలేశారు. సో ఇక్కడికి రావడం ఏమంటే నేను అన్ని గుళ్ళని దర్శించుకోవాలి అనే కోరిక, అన్ని గుళ్ళ గురించి తెలుసుకోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరు వీడికి రావచ్చు అనమాట. సో అట్లే మహాభారతం, భాగవతం, బాలరామాయణం ఇలా ప్రతి ఒక్కటి ఇలా గోవర్ధనగిరిని ఎత్తడం ఇలా ప్రతి ఒక్కటి నీట్గా చూపించారనమాట. సో వాటి కోసం ఇక్కడికి రావాలి. సో ఇదొక పాట అనమాట. వేద పురుషులు, వేద పురుషుల పేర్లు ఉంటాయండి, మీరు చదవచ్చు. ఇక్కడ చెట్టుకు రాశారు ఇట్లా. ఇక్కడ ఆశ్రమం, యజ్ఞాలు, హోమాలు చేసిన అప్పటి దేవతలు. సో అశ్వమేధ యాగం అంట. తిరుపతి. సో వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల ఇలా ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఇలా వెళ్ళి ఇంకోట్లా దిగడం. ఏరోమాక్స్ చూస్తున్నారు కదా, ఏరోమాక్స్ ప్రతి ఒక్కటి ఏరోమాక్స్ క్లారిటీగా మెన్షన్ చేస్తుంటుంది. ఇలా స్టెప్స్ దిగంగానే ప్రతి ఒక్కటి అనమాట. ఇండియాలో ఇక్కడ చూడండి, మరి ఇండియాలో ప్రముఖ దేవాలయాలన్నీ జస్ట్ ఒక నమూనా పెట్టేసి ఆ కింద విగ్రహాలు చూసారా, విగ్రహాలు పెట్టేసి వాళ్ళ పేర్లు పెట్టేస్తాడు అంతే. అంటే తెలియడానికి ఇక్కడ ఎలాంటి పూజలు కానీ లోపల వెళ్ళి చూడడం కానీ అలాంటివి ఉండవు. జస్ట్ ఒక సిమెంట్ కట్టారు అంతే, జస్ట్ నమూనా. అండ్ కింద దేవుళ్ళు అండ్ వాటి పేర్లు అంతే తెలుసుకోవడానికి. సో ఇండియాలో ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ.
సో ఇక్కడ దేవతలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నరసింహస్వామి, మనకి సింహాచలం, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. సో పేరున చెప్పలేం కానీ ఇలా ఉన్నాయి. సో ఇది నేను ఒక పార్ట్గా తీసి పెట్టడం జరుగుతుంది.